Oof. So, how is your day? Tired a lot, full of work. Oh, chatting, huh? ఎవరితో చాట్ చేస్తున్నావే? ఓ అజయ్, అందుకేనా అంతగా సిగ్గుపడిపోతున్నావు? ఇంతకీ ఎవరితను? Hey, I already told you about him na. నాకు FBలో ఒకతను కలిశాడు అని చెప్పాను కదా, అతనే. హే, ఎందుకే ఎప్పుడు ఎవరో ఒకరితో అలా టైంపాస్ చేస్తూ ఉంటావు? హే పోబే, ఐఎమ్ సీరియస్ దిస్ టైమ్. జాగ్రత్త అమ్మా, ఈ మధ్య ఇంటర్నెట్లో ఏదీ నమ్మలేం. అంతకు ముందు కూడా ఇలానే ఎవడో మహేష్ బాబు ఫోటో పెట్టుకొని నీతో చాట్ చేశాడు. వాణ్ణి చూసేంతవరకు ఏదో ఫీలింగ్ ఇచ్చావు, చూశాక ఫీల్ అయ్యి వచ్చావు. హే పోబే, ఏదో ఒక్కసారి అలా అయిందని చెప్పి ఎప్పుడూ అలానే అవుతుందనుకుంటే ఎలా? యాక్సిడెంట్స్ అవుతున్నాయని రోడ్డుపై నడవటం మానేస్తామా చెప్పు? ఇది అంతేనే. ఆహా, అబ్బా, ఏమైనా కంపేర్ చేసావా? అట్లీస్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వటం లాంటివి చేయకు. ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ. ఇచ్చి చాలా కాలం అవుతుంది, కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. కనీసం ఫోటో అయినా పంపించాడా లేదా? వీడు ఖచ్చితంగా ఏదో తేడాగాళ్ళ ఉన్నాడు. ఫస్ట్ ఫోటో పంపించమను. తేడా కాదు, ఇంట్రెస్టింగ్. హే, అజయ్ ఫోటో పంపిస్తా అన్నాడు, పంపించాడా? కరెక్ట్ టైంకి కరెక్ట్గా గుర్చేసావు. వావ్, హీస్ టూ గుడ్. వీడు చాలా బాగున్నాడే. ఇంత బాగుంటాడని నేను కూడా అనుకోలేదు. బట్ బీ కేర్ఫుల్ గర్ల్, ఇట్ క్యాన్ బీ ఫేక్ ఫోటో టూ. ఓ షట్ అప్, అలా ఎలా పంపిస్తాడు? మరీ ఎక్కువగా పొగిడి ఎత్తేకు, ఫ్యూచర్లో దించడం కష్టమైపోద్ది. ఇంతగా పొగిడితే ఇంకిది పడిపోయింది. ఏదేమైనా ఆల్వేస్ యూ రన్ బిహైండ్ హిమ్ అనుకుంటాడు. నెవర్ లెట్ హిమ్ ఫీల్ లైక్ దాట్. అబే, వీడు మూగోడే. యా, హిస్ డమ్. వీడి ఫోటో చూసి ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. వీడేంటే చూడ్డానికి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లో ఉన్నాడు, కానీ ఎప్పటికీ రింగ్ అవ్వడు. హే, మరీ అంతగా ఇన్సల్ట్ చేయొద్దు. హీ హానెస్ట్లీ టోల్డ్ యూ రైట్? హా, అది సంగతి. అందుకే బే, వాడికి నా నంబర్ ఇచ్చినా ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. అయినా నా పిచ్చి కానీ వాడికి మొబైల్ ఎందుకు? ఒకవేళ ఉన్నా కూడా ఎలా మాట్లాడతాడు? ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. వింటాడు, బట్ రిప్లై ఇవ్వడు. హే, దట్ ఈస్ రూడ్, ఓకే? హీస్ రియలీ క్యూట్. వాట్ ఎవర్ హీస్, ఐ రియలీ లైక్ హిమ్. నాకు మాత్రం చాలా నచ్చేశాడు. హో రియల్లీ? అంతగా నచ్చితే నా పాస్వర్డ్ ఇస్తా, నువ్వే ట్రై చేసుకో.
ఏంటి బే, ఏంటి సంగతి, ఏమంటున్నాడు? హే యా, రేపు కలుస్తున్నాం. వావ్, దట్స్ కూల్ యార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. So, how are you? నో నేను కూడా ఇప్పుడే వచ్చాను. వచ్చి గంట అయింది రెడీ. నథింగ్. హే, థ్యాంక్ యూ సో మచ్. Thank you. One strawberry and one butterscotch for him. అంటే అది నీ ఫేవరెట్ అని నాకు గుర్తుంది. మనం చాట్ చేసేటప్పుడు చెప్పావు కదా, సో అందుకే నేను అడగకుండా ఆర్డర్ చేసేసా. మై ప్లెజర్. యాక్చువల్లీ ఐ వాంట్ టు సపోర్ట్ యూ ఎవ్రీవేర్. అంటే నువ్వు మాట్లాడలేవని ఏదో సింపతితో కాదు. ఐ మీన్ ఐ వాంట్ బీ విత్ యూ ఫర్ ఎవర్. ఐ వాంట్ టేక్ కేర్ ఆఫ్ యూ ఎవ్రీవేర్. ఐ నీడ్ యూ బికాస్ ఐ లవ్ యూ. ప్రేమేనా పరువానా ఆమైకం కలిగేనా ఈ బంధం నిజమేనా లేకుంటే కలయేనా భావన తెలిపేదా తీయగా ఈ క్షణమే మరువనని ఆ మౌనం తెలిపినది. ఏమైంది, కలిసావా? వాడు నిజంగానే అయితే ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? వాడు ఎలా ఉన్నా ఇష్టమే అన్నావుగా. వాడు నన్ను పూజ అనుకుంటున్నాడే. సో వాట్? అవును, వాడు నన్ను నువ్వు అనుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఎలా? రేపు తన్ని కలిసి జరిగిందంతా చెప్పేస్తాను. ఐ జస్ట్ కాంట్ చీట్ హిమ్ ఎనీమోర్. అజయ్, నీకు ఒక నిజం చెప్పాలని కలవమన్నాను. యాక్చువల్లీ ఐమ్ నాట్ పూజ. అవును, నేను పూజని కాదు. ఐమ్ హర్ ఫ్రెండ్ నందిత. ఎప్పుడైతే తనకి నువ్విలా అని తెలిసిందో అప్పుడే ఐ నో యూ మే నాట్ ఫర్గివ్ మీ. మై లవ్ ఈజ్ ట్రూ. ఐ రియలీ లవ్ యూ. ఇఫ్ పాసిబుల్ ఫర్గివ్ మీ. నందు, ఏంటి చాటింగ్లో మీ అమ్మాయిలు మాత్రమే అబద్ధాలు చెప్తారా? హే నిన్ను
ప్రాణమే ఓడేనుగా పువ్వంటి హృదయాన ప్రేమగా విరిసేనా తనలోని నవ్వులే పంచెనుగా వెన్నెల ఆనవే నిలవాలిలా ఈ ప్రేమే గెలవాలిలా